చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి గలవోడా, గతమెంతో ఘన కీర్తి గలవోడా. యా, థ్యాంక్ యూ. సో దట్స్ ద స్పిరిట్ అండి. మరి తెలుగోడి సత్తా చాటుతాం. సో ఎప్పుడు కూడా ఇదే స్పిరిట్తో మనమంతా కూడా తెలుగు వాళ్ళమంతా కూడా ఒక్కటి అనిపించుకొని ఎట్లా అయితే మన తెలుగు వన్. సో యాక్చువల్లీ ఇదే కారణంతో ఈ కారణం చేతనే తెలుగు వన్ అని పెట్టడం జరిగిందండి రవిశంకర్ సార్. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఖండాంతరాల్లో ఉన్నా సరే మనం వన్, ఆల్వేస్ వీఆర్ వన్, ఓన్లీ వన్, తెలుగు వన్ అని చెప్పి మా రవిశంకర్ సార్ ఆ భావం వచ్చేలాగా తెలుగు వన్ అని ఈ పేరు పెట్టడం జరిగింది అన్నమాట. ఎస్. సో థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ మాధవ్. మాధవ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. అద్భుతమైన స్వరం, తెలుగువారి కీర్తి ప్రతీకలను ప్రస్తావిస్తూ అద్భుతంగా పాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగువారి ప్రపంచవ్యాప్తంగా అటు ఫార్మా రంగం, ఇటు బిజినెస్, ఇటు స్పోర్ట్స్, సినీ రంగం ఎందులో చూసినా తెలుగువారి జెండా పాతారు. అలా పాతిన వాళ్ళందరూ ఎంతో మన భాష పట్ల, మన సాహిత్యం పట్ల, మన పండుగల పట్ల అభివృద్ధి చెందుతూ దేశ విదేశాల్లో భాషని ముందుకు తీసుకువెళ్తున్న వాళ్ళందరికీ కూడా తెలుగు వన్ ఒక డెస్టినేషన్ లాగా 25 సంవత్సరాలుగా ప్రస్థానం చేస్తుంది. ఇప్పుడు మాధవ్ని చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పాలనిపించింది. నేను కూడా అందులో 5 ఏళ్ల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను కాబట్టి తెలుగు వన్ గురించి కొంత తెలిసిన వాళ్ళలో నేను కూడా ఒకండి. అంటే ఇది అసందర్భం అవునో కాదో తెలియదు కానీ రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, వారికి స్వాగతం. వారిని ఆశీనులు కావాల్సిందిగా వేదిక ముందు ఆహ్వానిస్తున్నాం. ముందుగా RRR గారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం, సుస్వాగతం. తెలుగు వన్ పక్షాన శ్రీ రఘురామకృష్ణరాజు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమం తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారాలు. ఆ పురస్కార గ్రహీతలు కూడా వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం, టాలెంట్ ఎక్కడున్నా గుర్తించి వారిని వెలుగులోకి తీసుకొచ్చి తెలుగుకు పరిచయం చేసే వ్యక్తి రవిశంకర్ గారు. ఇక్కడ మాధవ్ టాలెంట్ చూసాం. 10 ఏళ్ల కిందట ఫుట్పాత్ మీద బొమ్మలు గీసుకునే ఒక వ్యక్తిని తీసుకొచ్చి తెలుగు వన్లో 10 ఏళ్లుగా అతని చేత యానిమేషన్ ద్వారా బొమ్మలు గీయిస్తూ అతని టాలెంట్ని, అతని వెలుగుని తెలుగుకు పరిచయం చేసి ఇప్పటికీ తెలుగు వన్లోనే కొనసాగిస్తున్న వ్యక్తి రవిశంకర్ గారు. అదే తెలుగు వన్ రవిశంకర్ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. తెలుగుని ఎంకరేజ్ చేయడంలో, టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో తెలుగు వన్ ముందుందని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. తెలుగు వన్ ఫౌండేషన్ ద్వారా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది పేదలకు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉత్తమ చికిత్స మరియు 2000 మందికి పైగా పేదలకు హృద్రోగ శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నటువంటి ఘనత మన తెలుగు వన్ ఫౌండేషన్కే దక్కింది. సో ఇప్పుడు మరో కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. మిమిక్రీ జితేంద్ర. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు పేరని అనుకుంటున్నాను నేను. అబ్సల్యూట్లీ. మన మిమిక్రీ జితేంద్ర అంచెలంచులుగా కంఠాల్ని అనుకరించడమే కాదు, తెలుగు సినీ రంగంలో తను అనుకరించని స్వరం లేదు. ప్రతి ఆర్టిస్ట్ స్వరాన్ని అనుకరించారు, రికార్డులు సాధించారు. అలాగే డబ్బింగ్ రంగంలో కూడా అటు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ని కూడా ఇమిటేట్ చేస్తున్నటువంటి మిమిక్రీ జితేంద్రకి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ సో మచ్. హలో, అతిరేత మహారథులందరికీ కళాభివందన తెలియజేస్తూ, సో మిమిక్రీలో ముందుగా బాహుబలి ఈ మూవీ నుంచి ప్రభాస్ వాయిస్. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని
రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ఓకే, దట్స్ ప్రభాస్ వాయిస్. అయితే మిమిక్రీని ఇలా విజువల్గా మీరు అంటే డైరెక్ట్గా నేను ఇలా చేస్తూ ఉండొచ్చండి. ఇప్పుడు నేను చేసే ప్రక్రియ ఏంటంటే లైవ్ డబ్బింగ్. స్క్రీన్ మీద మీకు మూవీ సీన్ వేస్తాను, అది మ్యూట్లో ఉంటుంది. నేను లైవ్గా డబ్బింగ్ చెప్తానండి సింక్లో. సో అలా కొన్ని సినిమా సన్నివేశాలు మీకోసం ప్రయోజనం చేస్తాను. ఇది నా కొత్త ప్రక్రియ. ఓకే, ముందుగా గబ్బర్ సింగ్ సార్, రాజేష్ గారు గబ్బర్ సింగ్. రా ఎవరని గుమ్మలు కట్టుబడితే పోలీసు భయపడతానంట కదా. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టాడు చూడు, సరిగ్గా చూడు. రే నాలో నన్ను చంపాలనుకుంటే వేసే మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు, ఒక్కడు కూడా మిగలదు అక్కడ. నీకు మనుషుల్ని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాలకు అడ్డొస్తున్నా ఇదంతా. ఇప్పుడు చెప్తా, రాసుకో. నీకు హైకమాండ్ టికెట్ ఇచ్చిన ఈ గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏయనివ్వను. ఈ పిచ్చేసాలు ఏంటంట మాట్లాడుతున్నా ఇక్కడ. చావడం నన్ను కంగారెటరా మీకు. ఈ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకు, బయటికి రానీకు. నువ్వు నాకు టికెట్ ఏంటరా, అయినా అలా చంపుతావేంట్రా, తిక్కా నీకు. అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కొందరికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకనే గబ్బర్ సింగ్ అని కెలిగా నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకు తెలుసు. రే అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఓకేనండి, హౌ ఇస్ ఇట్? ఓకే, నెక్స్ట్ మగధీర శతద్ర వంశం డైలాగ్. మిత్ర, ఇప్పుడు రాజ్యం నాది, ఇక నీ స్థానం ఇది. రా. శతద్రవ వంశం 100 మందిని చంపిగాని చావని వీర వంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన ఈ చరిత్ర ఉత్త బుర్ర కదా అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. భైరవా, ఎవరన్నా విడిపిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. సింప నాకు ప్రాణభిక్ష పెడతావా? కుదామే. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చెయ్యి పడకుండా అప్పు ఈ రాజ్యాన్ని ఆరానని నీకే అప్పచెప్తా. వెన్ను చూపని వీరులని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలిన ఓడినట్టారా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. నా హాత్ నీ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. శైతాన్ కే పోజే. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ యమదొంగ. మేము పగ సంవత్సరం పెంచిన మనవుడు మా పీఠమునికి ఎసురు పెట్టుడయ్యా. ఒరే మానవ, మతి తప్పినదా, మదవెక్కినదా? ధర్మాసం సృష్టించడుగా తెలియని నీవు దాన్ని అధిష్ఠించుదయా. ఎంత ఉన్మాదము, ఎంత అహంకారము, ఎంత కండకావరము. తుచ్చమానవు, డబ్బుకి చావు, జబ్బుకి చావు, అప్పుకి చావు, తప్పుకి చావు. చచ్చాన్రా దేవుడా అని నిత్యం ముత్తుకునే మీరెక్కడ? మీ జననమంలో మునివేలతో నిర్ణయించు మీరెక్కడరా? మీ మానవజాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము.
అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి ఒకటిగా అసంభవం వృధా ప్రయత్నము అని యమదండలకు సిద్ధము కమ్ము. తల వంచి ముక్కడికరా మీ నీచ మానవ జాతికి. యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైదరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములు మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గట్టి పుచ్చగా నుంచి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చెయ్యుటయా? ఎంత అవివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదమునెక్కించ భావాన్ని కూకడ వేలతో సైతం ప్రకటించి వేసదా. మొక్కలు పొందే ముక్కోడి దేవతలు, దిక్కులేని అష్టదిప్పాలకులు, మనుగులనిచ్చే పంచభూతములు సైతం జగోనడు అని రక్షించే విధంగా ఈ సింహాసన అధిష్ఠించదా. స్వర్ణ మణి రక్త గజాలు అంకురితమైన ఈ సభ మందిరమున హక్కుంటది సేవాదక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రద పాప పంకలమైన కుల మత జాతి కోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్ సార్? సో ఇప్పుడు మీకు 1 minute 30 వాయిసెస్ చేస్తున్నా అండి. అది పెక్కుల డైరెక్ట్ సమరసింహారెడ్డి డైలాగ్, మీ అందరికి తెలిసిందే డైలాగ్. ఆ డైలాగ్ అయిపోయే లోపల 30 వాయిసెస్ వస్తాయి ఎట్ ఏ టైం. ప్లీజ్ స్క్రీన్ మీద 1 minute 30 వాయిసెస్. రండిరా, మీ ఇంటిలి 10 రండిరా. మీ ఇంటిలి 10 సరిపోకపోతే మీ ఊరు మొత్తాన్ని పిలవండి, అందరినీ తెగ నరుకుతాను. ఒరే వీరరాఘవరెడ్డి, నా తండ్రి గుండె కోసిన ఈ గొడ్డలెత్తురు తడి అరక ముందే నీ కొడుకు తలనరికి నా తండ్రికి రక్త తర్పణం పెట్టా. ఈ సీమలో శత్రువులు చంపిన వాళ్ళని మొనగాడంటారు, చీర కట్టుకుని వాళ్ళని చంపిన వాళ్ళని ముండమోపి అంటారా. వెనక చాటు నుంచి వచ్చి మా వాళ్ళని చంపిన మీరు మనుషులకు పుట్టారా లేక తుప్పలకు పుట్టారా? రాగరాగరంటే నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరిచ్చి నీ ఇంటికి వచ్చి నీ నట్టింటికి వచ్చా. నీ అమ్మ నిన్ను రాయలసీమ కట్టపై నిజంగా కనుంటే, నీ అబ్బ మొలతాడే కట్టుంటే రా నే మోతి మీద మొలిచిన మీసం నిజమైనదే అయితే రే నన్ను చంపండిరా. ఏ మేసల్లో పక్క తెచ్చుకునే పౌరుషం ఉందిరా. ఏ మేజల్లో ఎదిరించి వాడిని మట్టి కనిపించే హాస్యం ఉంది. నా పేర్లోనే సింహం ఉంది. దాన్ని అట్టబులు అవుతాను నిద్రలో అయిపోయారు కనుక మిమ్మల్ని అందరినీ ఇప్పుడే ఇక్కడే తెగ నరకకపోతే ఏమి అసలు అరిగించుకుంటారా? ఓకేనండి. అండ్ ఫైనల్ ఐటమ్ నా ఒరిజినల్ వాయిస్తో నేను కాంతారా అనే ఐటమ్తో ముగిస్తానండి. కాంతారా ఇది ఇన్ని వాయిస్ లిమిటెడ్ చేసి నేను నా ఒరిజినల్ వాయిస్ నేను కాంతారా క్లైమాక్స్లో పెట్టాను. తెలుగులో చెప్పాను, తులు భాషలో ఉండేది తెలుగులోకి మార్చాను. దిస్ ఫైనల్ ఐటమ్. Wow!